పసివాడి ప్రాణం కోసం పవన్ కళ్యాణ్ వస్తారా? బాలుడి కోరికను పవన్ వచ్చి నెరవేరుస్తారా? గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు హన్మకొండ హనుమాన్ నగర్కి చెందిన పొనుగంటి నిరంజన్. చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రస్తుతం ఈ పసివాడు ఉన్న చోట నుండి కదలలేని పరిస్థితి. 17 ఏళ్లున్నా ఇంకా 10 ఏళ్ల బాలుడుగానే కనిపిస్తాడు. తన పనులు తాను చేసుకోలేడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అతని కోసం నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తున్నాడు. తమ కుమారుణ్ణి పవన్ కళ్యాణ్ కల్పించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కదలేని స్థితిలో ఉండటం వల్ల కుదరడం లేదు. ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా నాయకులు గోల రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ఈ విషయాన్ని చేరవేశారు. దీంతో రేపు బాలుడిని కలిసేందుకు హన్మకొండకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. పసివాడి ప్రాణం కోసం పవన్ కళ్యాణ్ వస్తారా? ఇక బాలుడి కోరికను పవన్ వచ్చి నెరవేరుస్తారా? గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు హన్మకొండ హనుమాన్ నగర్కి చెందిన పొనుగంటి నిరంజన్. చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రస్తుతం ఈ పసివాడు ఉన్న చోట నుండి కదలలేని పరిస్థితి. ఇక 17 ఏళ్లు ఉన్నా ఇంకా 10 ఏళ్ల బాలుడుగానే కనిపిస్తాడు. తన పనులు తాను చేసుకోలేడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అతని కోసం నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తున్నాడు. ఇక తమ కుమారుణ్ణి పవన్ కళ్యాణ్ కల్పించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కదలేని స్థితిలో ఉండటం వల్ల కుదరడం లేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా నాయకులు గోల రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి విషయాన్ని చేరవేశారు. దీంతో రేపు బాలుని కలిసేందుకు హన్మకొండకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన శక్తిలో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక పసివాడి ప్రాణం కోసం పవన్ కళ్యాణ్ వస్తారా లేదా? ఇక బాలుడి కోరికనైతే పవన్ వచ్చి నెరవేరుస్తారా లేదా? ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు హన్మకొండ హనుమాన్ నగర్కి చెందిన పొనుగంటి నిరంజన్. ఇక చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ మళ్ళీ అభిమానం. ఇంకా ప్రస్తుతం ఈ పసివాడి ఉన్న చోట నుండి కదలేని పరిస్థితి. 17 ఏళ్లు ఉన్నా ఇంకా 10 ఏళ్లు బాలుడుగానే కనిపిస్తాడు. తన పనులు తాను చేసుకోలేడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అతని కోసం నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. మొత్తానికి హన్మకొండకు చెందినటువంటి పొనుగంటి నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండకు రానున్నట్లు అటు జన సైనికులు కొద్దిసేపటి క్రితమే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అయితే అటు ఇన్ని రోజులు వాళ్ళ కుమారుడు ఏదైతే నిరంజన్ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నాడో అతను డిఎన్డి అనే ఒక అరుదైన జన్యు లోపంతో బాధపడుతున్నాడు. అతను 17 సంవత్సరాలలో 7 సంవత్సరాల వయసున్నప్పుడు ఈ యొక్క వ్యాధి వచ్చినట్టు వాళ్ళు చెప్పారు. 10 ఏళ్లుగా అతను ఈ యొక్క వ్యాధితో బాధపడమే కాకుండా కేవలం బెడ్కే పరిమితమయ్యాడు. అయితే అతను 2 రోజులకు ఒకసారి భోజనం చేస్తున్నాడు. ఆ భోజనం కూడా కేవలం పవన్ కళ్యాణ్ పాటలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూనే ఆ యొక్క భోజనం చేయడం కావచ్చు, మిగతా కాలకృత్యాలు చేయడం కావచ్చు చేస్తుంటాడు. దీంతో అయితే అటు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా మారినటువంటి నిరంజన్ చివరి కోరిక అయినటువంటి పవన్ కళ్యాణ్ ను చూడాలనే చివరి కోరికను ఇక్కడ స్థానికులు అదేవిధంగా జన సైనికులు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అయితే ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే తను హన్మకొండకు వచ్చి నిరంజన్ ను పరామర్శిస్తానని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో అయితే అటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక జనసేన నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కు పవన్ కళ్యాణ్ రాకతోటి అటు నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ఇటు తెలంగాణలో కూడా జన సైనికులు జనసేన పార్టీ సామాజిక మానవతా దృక్పథంతో ఎవరికి ఏది జరిగినా ఆదుకుంటాము, అవసరమైతే చిన్నారులకు మేము సహాయం అందిస్తామని గతంలో శ్రీజ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించడమే కాకుండా చేయూతను అందించాడు. అదే మానవతా దృక్పథంతో మరోసారి తెలంగాణలోని వరంగల్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ పెద్దమగ డబ్బాలకు సంబంధించినటువంటి హనుమాన్ నగర్ లో నివసిస్తున్నటువంటి పొనుగంటి రాము మానస దంపతుల కుమారుడు అయినటువంటి నిరంజన్ ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ హన్మకొండకు రానున్నాడు. అయితే ఇప్పటి వరకు అధికారిక షెడ్యూల్ ఖరారు కానప్పటికీ కూడా ఢిల్లీ నుంచి సూత్రప్రాయంగా తెలంగాణ జనసేన రాష్ట్ర బాధ్యులకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఇటు కుటుంబ సభ్యులను కలిసి రేపు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తాడు. అదేవిధంగా నిరంజన్ చివరి కోరికైనటువంటి
ఆ చిరకాల కోరికైనటువంటి పవన్ కళ్యాణ్ తో కలిసి లంచ్ చేయడము, అందులో ఆ లంచ్ లో చికెన్ పులావ్ ఏదైతే పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టంగా తింటాడో, అతను పవన్ కళ్యాణ్ కి ఏ ఇష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ అబ్బాయికి అవే ఇష్టాలుగా మార్చుకొని అతని మీద అభిమానంతో ఆ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి నిరంజన్ ఉంది. దీంతో నిరంజన్ చిరకాల కోరికను పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడనే ఆశాభావంతో ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఉన్నారు. ఆ కోరికను స్థానికులకు అటు జన సైనికులకు తెలియజేయడంతో వాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అయితే పవన్ కళ్యాణ్ తానే స్వయంగా వచ్చి నిరంజన్ పరామర్శిస్తాను, నిరంజన్ కుటుంబ సభ్యులకు నిరంజన్ కు మనోధైర్యాన్ని అందిస్తానని చెప్పేసి అటు జనసేన తెలంగాణ రాష్ట్ర బాధ్యులకు చెప్పడంతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఉదయం వాళ్ళ కుటుంబ సభ్యులకు నిరంజన్ తల్లిదండ్రులకు ఈ సమాచారం రావడంతో అయితే వాళ్ళు ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆనందం, మరోవైపు ఆ దుఃఖ సాంద్రంతో అయితే ఉన్నారు. ఎందుకంటే నిరంజన్ ఆ వ్యాధి కావచ్చు, నిరంజన్ ఆరోగ్య పరిస్థితి వాళ్ళకు తెలుసు కాబట్టి నిరంజన్ ఆరోగ్య స్థితి విషయంలో బాధపడాలో, నిరంజన్ చిరకాల కోరికను నెరవేరుస్తున్నందుకు ఆనందపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అటు నిరంజన్ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎటకేలకు అతను మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకు అత్యంత ఇష్టంగా డాన్స్ చేసేవాడు. ఇప్పటికీ గబ్బర్ సింగ్ సినిమాను సుమారు 300 సార్లు చూశాడని చెప్పేసి స్వయంగా ఆ నిరంజన్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆ ఓజీ సినిమా కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇలా అన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నిటి కూడా నిరంజన్ కు చూపిస్తూ అతనికి భోజనం చేపిస్తూ స్నానాలు చేపిస్తున్నాం అనేది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాకతోటి అటు ఆ గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో వస్తాను అని చెప్పడం ఒక రాజకీయ దుమారం రేగిన తర్వాత ఒక నిరంజన్ కలవడం అయితే కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది వరంగల్ పవన్ కళ్యాణ్ పర్యటన. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.